స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో పక్కా ఊరమాస్ గెటప్లో పుష్పరాజ్ పాత్రలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు బన్నీ. ఇందులో తన నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా బన్నీ తన ట్విట్టర్ వేదికగా డైరెక్టర్ పూరి జగన్నాథ్కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. అంతేకాదు తన జీవితంలోనే అందమైన క్షణమంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఇంతకీ ఉన్నట్టుండి పూరికి బన్నీ ఎందుకు థ్యాంక్స్ చెప్పారు అనుకుంటున్నారా? అయితే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఇప్పటివరకు బన్నీ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అందులో దేశముదురు ఒకటి. 2007లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఇందులో హన్సిక కథానాయికగా నటించింది. ఈ సినిమా విడుదలై 17 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా తనకు హిట్ అందించిన దర్శకుడికి కృతజ్ఞతలు తెలిపాడు బన్నీ. అలాగే దేశముదురు సినిమా విజయం తన జీవితంలోనే అందమైన క్షణమంటూ ట్వీట్ చేశాడు. ఇక బన్నీ ఏం ట్వీట్ చేశాడంటే, దేశముదురు సినిమా ఈ రోజుకు 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. నా జీవితంలో ఇది అందమైన క్షణం. డైరెక్టర్ పూరి జగన్నాథ్, నిర్మాత డివివి దానయ్య, చిత్ర బృందానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. నా కెరీర్లో చిరస్మరణీయమైన విజయం అందించిన నా అభిమానులకు, ప్రేక్షకులకు ఎప్పటికీ కృతజ్ఞతలు అంటూ ఎమోషనల్గా పోస్ట్ చేశారు బన్నీ. అయితే ప్రస్తుతం బన్నీ చేసిన ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అందరినీ తెగ ఆకట్టుకుంటోంది.